హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, 5 రోజుల పాటు ఉరుములు మెరుపులు అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏప్రిల్ 1 నుంచి 5వ తేదీ వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అనగా ఇవాళ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు రోజురోజుకి ముదురుతున్నాయి. తెల్లవారుజాము నుండి బాణుడి ప్రభావం మొదలు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లో నమోదవుతున్నాయి. ఓవైపు మండే ఎండలు, మరోవైపు ఉష్ణోగ్రతల్లో ప్రజలు తీవ్ర అసౌకర్యంగా విలపిస్తున్నటువంటి సమయాల్లో వర్షాలు కురుస్తాయనేటువంటి వార్త ప్రజల్లో ఎంతైనా ఊరట కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే సమాచారం అందించింది. భూ ఉపరితలం వేడెక్కడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి అనగా ఇవాల్టి నుండి 3వ తేదీ వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే 4వ తేదీ నాటికి వర్ష ప్రభావం తగ్గవచ్చని వెల్లడించింది వాతావరణ శాఖ. వర్షాల కారణంగా ఏప్రిల్ 2, 3 తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే నేటి నుండి ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు మోస్తారు వర్షాలు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల కారణంగా ఏపీలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వర్షాలతో రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 4 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అలాగే తెలంగాణలోని ఏప్రిల్ 2 నుంచి 5వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి 3 తేదీల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వడగండ్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వర్షం సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్ 4వ తేదీ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, వరంగల్, సూర్యాపేట, హనుమకొండ, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఏప్రిల్ 5వ తేదీన కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ కేంద్రం
పనిచేసే వాతావరణ శాఖ వెల్లడించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని, వడగండ్ల వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రాముఖ్యంగా రైతులు, అలాగే మామిడి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బొప్పాయి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ సమయంలో అధిక మొత్తంలో మామిడి పిందెలు రాలే అవకాశం ఉన్నందున మామిడి రైతులు చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.